నిన్న తాడేపల్లి దగ్గర జరిగినటువంటి ఒక ఇది చూస్తే చాలా దారుణం అనిపించినటువంటి అంశం ఏంటంటే ₹2 చికెన్ అని ఒక షాప్ అతను కొత్తగా హోటల్ తెరిచాడు. మేము గుంటూరు దగ్గర విజయవాడ దగ్గర కూడా చూస్తే కొత్తగా హోటల్ తెరిచే వాళ్ళు ఏంటంటే ₹5 టిఫిన్, ₹2 టిఫిన్, ఫ్రీ టిఫిన్ వచ్చేసి తీసేయండి, బిర్యానీ తినేసేయండి అంటే ₹2 టిఫిన్ కోసం వాళ్ళేమో ఇది బిర్యానీ కోసం అంటే చికెన్ బిర్యానీ అంటే ఏదో ఒక 50 ప్యాకెట్లు 60 ప్యాకెట్లు పెట్టి 2-3 చోట్ల పెట్టారట. ఎగబడినటువంటి వాళ్ళు 2-3 వేల మంది అట. చివరికి పోలీసులు జోక్యం చేసుకుని సెటరేట్ చేయాల్సి వచ్చిందట. ఇది విచిత్రమైన పరిస్థితి. మన దేశంలో పన్నులు కడుతున్నాం, డబ్బులు బోల్డ్ అంత ఖర్చు పెడుతున్నాం, ₹2 చికెన్ బిర్యానీ అనగానే ఎగబడుతున్నాం, ఉచిత బియ్యానికి ఎగబడుతున్నాం, అది తప్పని తెలిసినా తీసుకుంటున్నాం, లేకపోతే తప్పుడు పని అని తెలిసినా రాజకీయ నాయకులను సమర్థిస్తున్నాం. మనం ఎక్కడికి పోతున్నాం? క్రమంగా ఈ దేశాన్ని తిట్టే వాళ్ళని ప్రోత్సహిస్తున్నాం. సెలబ్రిటీ అన్నటువంటి పేరుతో వాళ్ళు చేసే ప్రతి దరిద్ర పని నెత్తినేసుకుంటున్నాం. చివరికి మన భవిష్యత్ తరాలు ఎక్కడికి పోతాయి? మంచి వైపుకా చెడు వైపుకా ఆలోచించుకోవాల్సిన సందర్భం.